ఆంధ్రప్రదేశ్లో కొడవలూరు దగ్గరలో ఉన్నటువంటి గుంటకట్ట అనేటటువంటి ఊళ్ళో ఒక సామాన్య మధ్యతరగతి కూడా కాదు, పేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన కుమార్తె తీవ్ర అనారోగ్యం పాలై నెల్లూరులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె దగ్గరికి వెళ్ళారు. కొన్ని నెలలుగా కాదు, ఓ రకంగా కొన్ని సంవత్సరాలు అనాలి, కొన్ని నెలలు అనాలా, అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఈలోపు ఆ ఇంట్లో క్రైస్తవ మిషనరీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఇంటిని ఆక్రమించేసుకుని దాన్ని చర్చిగా మార్చేశారు. ఇప్పుడు ఆ కుటుంబం వెనక్కి వచ్చేటప్పటికి అక్కడ తమ ఇల్లు కాస్త చర్చిగా మారిపోయింది. ఆ పైన సెలవు అవన్నీ పెట్టేశారు. అక్కడ పోలీసుల దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా సమాధానం లేదు. దాంతో హిందూ సంఘాల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు ఆ ఇదైతే కూల్చి మళ్ళీ వాళ్ళ ఏదైతే ఈ మందిరంలాగా పెట్టుకొచ్చినట్టుంది, క్రైస్తవ మందిరంగా పెట్టుకొచ్చిన దాన్ని ఇప్పుడు డిమాలిష్ చేశారు. ఈ విధంగా చేసి ఓపెన్గా అక్కడ వాళ్ళకి మద్దతుగా నిలిచారు. చెప్పకూడదు కానీ అట్లాంటి చెప్పేవాళ్ళని చుట్టుకి సెలవు అవన్నీ కూడా తీసేశారు. ఈ మండలంలో గిరిజనులను మోసం చేసేవాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ వాళ్ళు వచ్చి ఎవరో చెప్తున్నాడు ఆయన ఆ కాడు కొనుక్కుంటే చెప్పకూడదు కానీ అట్లాంటి చెప్పేవాళ్ళని చుట్టుకి తీసి చింతమండిలతో వాళ్ళకి గుడ్డలు ఓడి తీసి కొట్టేదానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి అని కూడా సెలవు తీసి పెద్ద ఆయన ఇంతగా ఆరోగ్యం బాగాలేక వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళాడు. కూతురు దగ్గర నుంచి వచ్చే లోపల ఇట్లా ఆర్చీలు అయినా పెట్టి ఇల్లునంతా మార్చేసారు పాస్టర్ గారు. మేమేంటంటే ఇంటికల్లా ఆయన అడగదు అని చెప్పి ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన మొన్న వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఏమయ్యా నువ్వు వాళ్ళకి ఏమైనా స్థలం అమ్మేవా లేకపోతే ఏమైనా చర్చి కట్టుకోమని ఇచ్చావంటే లేదు అని ఆయన చెప్పడం జరిగింది. మేము వెంటనే స్పందించి మన ఎంఆర్ఓ గారికి, గవర్నమెంట్ సంబంధించిన మన పోలీస్ మేడం గారికి, సెక్రటరీ గారికి వీళ్ళందరూ చెప్పాము ఇలా జరుగుతుంది మా గ్రామంలోని. వెంటనే స్పందించి మా ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మాకు న్యాయం చేశారు. మనకు అనాథ సోదరులందరూ కూడా చెప్పేది ఒకటే, నేను మనకే తల్లిదండ్రి అయినా మనకు రావుల వారు హిందూ మతం మనది. మనం ఆ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతం మారితే తల్లిదండ్రులను వదిలినంత ఇది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మతం, మన ధర్మం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని కోరుతున్నాం. ఇది యానాదుల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి చేసిన అన్యాయం. అది దాన్ని సరిదిద్దారు అందరూ కలిసి.